ఈ పైప్స్ అలాగే అల్లు అర్జున్ మరియు చిరు ఫ్యామిలీ ఫ్యాన్స్ అందరినీ కూడా ఫూల్స్ ని చేశారు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇదే నిజం. అండ్ అల్లు అర్జున్ ఏమైనా దేశం కోసం పోరాటం చేసి వచ్చాడా లేకపోతే దేశానికి సేవ చేసి వచ్చాడా? ఎందుకని ప్రతి ఒక్కరూ పరామర్శించడానికి వెళ్ళిపోతూ అంత హైప్ ఇచ్చేస్తున్నారు. ఇలా పరామర్శించడానికి వెళ్ళిన వాళ్ళు ఒక్కరు కూడా ఎందుకని ఈ మరణించిన రేవతి గారి ఫ్యామిలీ గురించి మాట్లాడలేకపోతున్నారు? ఈ ఫ్యామిలీ చితికిపోయిన దానికంటే అల్లు అర్జున్ అరెస్ట్ అయి తిరిగి రావడమే పెద్ద విషయంగా అందరికీ కనిపిస్తుందా? ఒక్కరోజు అల్లు అర్జున్ కళ్ళ ముందు లేకపోతేనే పిల్లల దగ్గర నుండి పెద్దవారి వరకు చాలా బాధపడిపోతూ ఉన్నారు. మరి అలాంటిది కళ్ళ ముందు ఉండే భార్య మరణించి తిరిగిరాని లోకాలకి వెళ్ళిపోయింది. అండ్ కళ్ళ ముందు ఆడుకునే బిడ్డ హాస్పిటల్ పాలయ్యి బ్రతుకుతాడో లేదో తెలియకుండా ఉన్నాడు. ఇన్ని దారుణాలు కళ్ళతో చూస్తున్నటువంటి రేవతి గారి భర్త పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి అర్థం చేసుకోండి. అండ్ అలానే అల్లు అర్జున్ మళ్ళీ అరెస్ట్ కాబోతున్నాడు. రీసెంట్గా నిన్న తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ తెలంగాణ గవర్నమెంట్ కలిపి ఒక లెటర్ని విడుదల చేశాయి. అలా విడుదల చేయడంతో పాటు కొన్ని సంచలనమైన విషయాలను కూడా తెలియజేశారు. వాటిని బట్టి చూస్తే అల్లు అర్జున్ మళ్ళీ అరెస్ట్ కాక తప్పదు. అసలు పోలీస్ శాఖ మరియు తెలంగాణ గవర్నమెంట్ ఏం చేయబోతున్నాయి, అసలు ఏం రిలీజ్ చేశాయి అనేవి ఈ రోజు వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. మీ అందరికీ తెలుసు, అల్లు అర్జున్ పోలీస్ శాఖ వారి మాటలు వినకుండా సంధ్యా థియేటర్కి వెళ్లడం వలన పోలీసులు ఏదైతే ఎస్టిమేషన్ చేశారో ఆ విధంగానే అక్కడ తొక్కిసలాట జరిగి రేవతి అనే ఆమె మరణించగా తన బిడ్డ అయినటువంటి శ్రీతేజ హాస్పిటల్ పాలయ్యాడు. దీని కారణంగా పోలీసులు BNS 108 అండ్ 105 అండ్ BNS 3/5 అనే సెక్షన్స్ ద్వారా అల్లు అర్జున్ పైన కేసు నమోదు చేసి అరెస్టు చేయడం జరిగింది. ఇలా అరెస్టు చేసే సమయంలో సంధ్యా థియేటర్ ఒక లెటర్ని రిలీజ్ చేసి ఇది మా పర్మిషన్ లెటర్, మేము పర్మిషన్ తీసుకున్నాము, అయినా సరే అల్లు అర్జున్ని ఎలా అరెస్టు చేస్తారు అంటూ చెప్పుకొచ్చింది. అది చూసిన ఫ్యాన్స్ అందరూ కూడా ఇంకా రెచ్చిపోయి వెంటనే పర్మిషన్ తీసుకున్నా ఎలా అరెస్టు చేస్తారు అంటూ చాలా గొడవ చేశారు. కానీ నిజానికి అది పర్మిషన్ లెటర్ కాదు, పర్మిషన్కి అప్లై చేసిన లెటర్ మాత్రమే. అయితే ఇప్పుడు తెలంగాణ పోలీసులు మరొక లెటర్ని రిలీజ్ చేశారు. అందులో ఏముందంటే సంధ్యా థియేటర్ యాజమాన్యం మాకు పర్మిషన్ కోసం లెటర్ని ఇష్యూ చేశారు, అది నిజమే, కానీ మేము పర్మిషన్ ఇవ్వలేదు. అండ్ అల్లు అర్జున్ కానీ రష్మిక మందన్ కానీ అలాగే పుష్ప టీం యాజమాన్యం కానీ ఎవరైనా సరే ఈ థియేటర్కి వెళ్ళడానికి పర్మిషన్ లేదు అని ఇష్యూ చేశాము. అలాగే అలా మా రూల్స్కి ఎగెనెస్ట్గా మీరు వెళితే అక్కడ ఏం జరిగిన బాధ్యులు మీరే అని మేము అనౌన్స్ చేశాము అని ఒక లెటర్ని కూడా వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. దాని కారణంగా ఈ లెటర్ని చూపిస్తూ అల్లు అర్జున్కి ఇచ్చినటువంటి బెయిల్ని రద్దు చేసి మళ్ళీ తిరిగి అల్లు అర్జున్ని అరెస్ట్ చేయబోతున్నారు అని క్లారిటీ ఇచ్చేశారు. దీనికి తోడు తెలంగాణ గవర్నమెంట్ ఒక విషయాన్ని తెలియజేస్తూ అల్లు అర్జున్కి మరో షాక్ ఇచ్చింది. అదేంటంటే ఈ బాబుకి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ ఖర్చులన్నీ నేనే భరిస్తాను అని చెప్పిన అల్లు అర్జున్ ఇప్పటికొచ్చి ఆ బాబు పరిస్థితి ఎలా ఉంది అని కూడా చూడలేదు కనుక అతడి మాటలు కొట్టివేసి ఇప్పుడు మేమే మీకు అన్ని ఖర్చులు ఇస్తాము, బాబు ట్రీట్మెంట్ మొత్తం మేమే చూసుకుంటాము అని చెప్పి బాబు వీలైనంత త్వరగా కోలుకునే విధంగా మేము చేస్తాము అని మాట ఇచ్చి బాబుకి కావాల్సినటువంటి లక్షలు ఖరీదు చేసే ఒక ఇంజెక్షన్ని కూడా ఇప్పటికే ఆర్డర్ చేసింది తెలంగాణ గవర్నమెంట్. అండ్ రేవతి భర్త కేసు వెనక్కి తీసుకుంటాను అన్న మాటను వెనక్కి తీసుకుని ఆ కేసుని అలాగే ఉంచాలి అని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వెల్లడించడం జరిగింది. అండ్ అల్లు అర్జున్ అండ్ పుష్ప టీంకి ఇప్పటికే 2,000 కోట్ల రూపాయలు వచ్చినా సరే ఎవరైతే రేవతి మరణించారో ఆమెకి ముష్టి వేసినట్లుగా 10 లక్షల రూపాయలు పడేసి చేతులు దులుపుకున్నారు. ఇలా వీటన్నిటి బట్టి చూస్తుంటే అల్లు అర్జున్ మళ్ళీ అరెస్ట్ కాక తప్పదు అనిపిస్తుంది. అండ్ అల్లు అర్జున్ ఇచ్చిన మాటలన్నీ మాటలుగానే ఉండిపోయాయి, చేతల్లో అసలు చూపించలేకపోయాడు. అలానే అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యి తిరిగి ఇంటికి వచ్చిన వెంటనే ఎక్కడ లేని హీరోస్ అంతా కూడా అల్లు అర్జున్ని పరామర్శించడానికి క్యూ కట్టేశారు. ఇలా అల్లు అర్జున్ని పరామర్శించడానికి వచ్చిన హీరోస్లో ఒక్కరు కూడా అండ్ ఒక మనిషి కూడా ఈ మరణించిన రేవతి ఫ్యామిలీ గురించి మాట్లాడలేకపోతున్నారు. అంటే అల్లు అర్జున్ అరెస్ట్ అయిన దాని ముందు ఈ ఫ్యామిలీ అన్యాయం అయిపోయిన విషయం అసలు ఎవరికీ పెద్దగా కనిపించడం లేదా? అలానే అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యి ఇంటికి వచ్చిన వెంటనే ఫ్యామిలీ మొత్తం అల్లు అర్జున్ని హత్తుకుపోయి ముద్దులు పెట్టేస్తూ ఏడ్చేస్తున్నారు. ఇవన్నీ కూడా న్యూస్ ఛానల్స్ చాలా బాగానే కవర్ చేశాయి. మరి అదే అల్లు అర్జున్ వలన మరణించిన రేవతి ఫ్యామిలీ గురించి ఏ న్యూస్ ఛానల్స్ ఎందుకు కవర్ చేయడం లేదు? కళ్ల ముందు కనిపించే ఫ్యామిలీ మొత్తం చెల్లా చెదురుగా మారిపోయింది. తోడుగా ఉండే భార్య తిరిగిరాని లోకాలకి పోయింది. కళ్ల ముందు ఆడుకునే బాబు హాస్పిటల్ పాలయ్యాడు. మరి వారిది ఫ్యామిలీ కదా, వారి బాధ గురించి వారి ఫ్యామిలీ గురించి ఏ ఒక్క న్యూస్ ఛానల్ ఎందుకు కవర్ చేయడం లేదు అండ్ ఏ ఒక్కరూ ఎందుకు మాట్లాడడం లేదు? అండ్ ఫైనల్గా ఇక్కడ చిరు ఫ్యామిలీ మరియు అల్లు అర్జున్ తన ఫ్యాన్స్ అందరినీ కూడా ఫూల్స్ని చేసి గొర్రెలుగా మార్చేశారు. ఎందుకు ఇలా అంటున్నానంటే గత కొంతకాలం నుండి
బన్నీ ఫ్యాన్స్ సపరేట్ గాను అలాగే చిరు ఫ్యాన్స్ సపరేట్ గాను మారిపోయి ఇటు సోషల్ మీడియా బయట అనే తేడా లేకుండా కొట్టుకు చేస్తున్నారు. అలాంటి సమయంలో మన ఛానల్ లాంటి ఇంకా ఎన్నో ఛానల్స్ హీరోస్ కోసం మీరు కొట్టుకోకండి, వారు ఇప్పుడు ఎంతలా ఉన్నా కానీ ఏదో ఒక టైంలో తిరిగి వారు మళ్ళీ కలిసిపోతారు అని చెప్పినా సరే ఎవరు వినలేదు. తిరిగి ఇలాంటి ఛానల్స్ అన్నిటిపైన కూడా బ్యాడ్ కామెంట్స్ చేస్తూ వచ్చారు. కానీ చివరికి బన్నీ అరెస్టు తర్వాత వారు ఏకమైపోయారు. కానీ ఇలా కొట్టుకు చచ్చినటువంటి ఫ్యాన్స్ అందరూ కూడా ఫూల్స్ అయిపోయారు. అలానే మళ్ళీ చెప్తున్నాను, మూవీస్ని మూవీస్గా మాత్రమే చూడండి, పర్సనల్గా అస్సలు తీసుకోకండి. చూస్తున్నారు కదా అల్లు అర్జున్కి వేరే అభిమానులుగా ఉన్న ఫ్యామిలీ పరిస్థితి ఎంత దారుణంగా తయారైందో. ఒకరు మరణిస్తే మరొకరు హాస్పిటల్ పాలయ్యారు. అలానే అల్లు అర్జున్ ఇచ్చిన మాటను మరిచి ఏదో కొద్దిగా పట్టించుకుని 10 లక్షల రూపాయలు ముష్టి వేసినట్లు వేసి పాడేశారు. అది కూడా ఎందుకు పట్టించుకున్నారు అంటే సోషల్ మీడియా ఎక్కువ ప్రెజర్ ఇవ్వడం వలన మాత్రమే పట్టించుకున్నారు. ఒకవేళ సోషల్ మీడియా ప్రెజర్ ఇవ్వకపోయి ఉంటే వారి పరిస్థితి ఇంకా దారుణంగా ఉండేది. అందుకే ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి, హీరోస్ కంటికి టికెట్ కొనుక్కుని సినిమా చూసే పేదవాడు కనిపించడు. ఇప్పటికైనా హీరోస్ కోసం కొట్లాట ఆపండి, దిగజారిపోకండి. అంతే, ఈ వీడియోకి ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బాయ్, జై హింద్.